నమస్తే. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందా? సో ఒక ఛానల్ ఈ డిస్కషన్ స్టార్ట్ చేసింది. సో దీనిపైన రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సరే, ఒక పార్టీతో పొత్తు అన్న అంశం ఒకటైతే, ఏకంగా గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిన ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ అండ్ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. సో ఈ రెండు పార్టీలు కలవబోతున్నాయా? తెలంగాణలో రాజకీయం మొత్తం మారిపోబోతున్నదా? ఇది ఇవాళ హాట్ టాపిక్గా కనిపిస్తున్నది. ఒకసారి మనం మాట్లాడదాం. నా ముందు ప్రభుత్వ విప్, సో పార్లమెంట్లో విప్గా కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నా ముందున్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో ముందుగా కంగ్రాచులేషన్స్. సో సో గవర్నమెంట్ సెంట్రల్లో మీ పార్టీ తరఫున మీరు విప్గా ఉన్నారు. సో అడిగారా మీరు పదవి? అంటే ఎట్లా? అడగలేదు. ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అడగలేదు కూడా. ఓకే. సో మంచి అకామిడేషన్ కొరకు అడిగినా, ఇంకా అది రాలేదు, వస్తుంది. ఓకే, అకామిడేషన్ మీన్స్ అంటే ఇల్లు ఇస్తారు కదా పార్లమెంటేరియన్, రెండోసారి పార్లమెంటేరియన్, మంచి ఇల్లు ఇవ్వమని అడిగి. ఓకే. అండ్ కానీ విప్ నాకు కావాలని అడగలేదు. సెంట్రల్ మినిస్టర్ అన్న చర్చ కూడా ఒకటి జరిగింది. సో అది రాలేదు కాబట్టి ఇదేమైనా ఇచ్చిరా అని రాలేదు. అంటే జనరల్ అంటే ఎంతో మంది భారతీయ జనతా పార్టీలో ఎంతో మంది చాలా సీనియర్స్ ఉంటారు. అంటే 4 సార్లు 5 సార్లు ఎంపీలు, లేకుంటే 3 సార్లు ఎమ్మెల్యేలు. అటువంటి వాళ్ళకే యూనియన్ మంత్రి పదవి దొరకలేదు. ఏంది అంటే వాళ్ళు కూడా ఆశించారు. వాళ్ళు 30 ఏళ్ళ సంది ఉన్నారు. అండ్ వాళ్ళు సిన్సియర్గా పార్టీలో చేస్తున్నారు అండ్ మంచి మాట్లాడతారు. ఇప్పుడు నిషికాంత్ దుబే గారు అనుకోండి, ఇటువంటి ఎంతో మంది సీనియర్స్ ఉన్నారు. అయితే నేను ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీ ఎంపీని, రెండోసారి కానీ ఫస్ట్ టైం భారతీయ జనతా. సో ఇది మంచి పోస్టే అనుకుంటా. సో అంటే మీకు పదవి రావడానికి బీజేపీ సీనియర్లతో, మోదీతో దగ్గర సంబంధాలు ఇవేమైనా ప్రధాన కారణం అయి ఉండొచ్చునా? విప్ అంటే బహుశా విప్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అటెండెన్స్ 100% ఉండాలి. పోయినసారి నా అటెండెన్స్ 100% ఉండే, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాను. అయితే దాని కూడా ఒక కారణం ఉండొచ్చు. ఈయన కొంచెం సిన్సియర్ పార్లమెంటేరియనే. అన్నిట్లో ఎక్కువ కమిటీస్ ఉండే, 4 కమిటీస్, పార్లమెంటేరియన్ కమిటీస్, ఇంకోటేమో క్వాజీ పార్లమెంటేరియన్ కమిటీస్ అంటే పార్లమెంటేరియన్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్. ఇంకా వీటి కన్వీనర్ ఉంటుంది. వాష్ అంటే స్వచ్ఛ భారత్ సంబంధించిన కమిటీకి కన్వీనర్ ఉంటుంది. అది దాదాపు 4+2 6 కమిటీలలో ఉంటుంది. ఈసారి బహుశా ఓన్లీ 4 ఇట్లు ఉంటుండొచ్చు, 3-4 ఇట్లా. ఓకే. సో ఇప్పుడు విప్ అన్నది కీలకమైన ఇది కదా. సో ప్రత్యేకంగా ఏమైనా బాధ్యతలు ఉంటాయా సార్? ఏం చేయాలి? ప్రత్యేకంగా బాధ్యత ఉంటుంది. మెయిన్ ఏంటంటే పార్టీ వాళ్ళ స్టాండ్స్ ఏదైతుందో లైన్, ఆ పార్టీ లైన్ అది పార్లమెంట్లో ఎట్లా, లోక్సభలో ఎట్లా అమలు కావాలి. ఓకే. దాని కొరకు కొన్ని వాట్లల్లో ప్రత్యేకంగా తప్పనిసరి అటెండెన్స్ ఉండాలి. మాట్లాడినప్పుడు పార్టీ లైన్ ఏంది, లైన్ తీసుకొని మాట్లాడాలి. ఓకే. తర్వాత ఏ ఇష్యూస్లో ఇంటర్వ్యూన్ కావాలి, ఏ ఇష్యూస్లో ఇంటర్వ్యూన్ కావద్దు. మనము ప్రభుత్వంకు ఏమన్నా గవర్నమెంట్కు ఉత్తరాలు రాసినా ఎట్లా రాయాలి, ఏ విధానంగా రాయాలి, మన కాన్స్టిట్యూన్సీ. కానీ ముఖ్యంగా పార్టీ లైన్ తీసుకోవాలి. అండ్ డెఫినెట్లీ రెగ్యులర్ మన పార్టీ అంటే నేను విప్ ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, ఇంకా అండమాన్స్, ఈ 3 రాష్ట్రాల ఎంపీలు వాళ్ళతో నేను కోఆర్డినేట్ చేస్తుండాలి. అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళను అటెండెన్స్ మంచిగా ఉండాలని ఎంకరేజ్ చేస్తుండాలి. ఇప్పుడు ఏంటి సార్, నిజమేనా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతున్నది అన్నది ఒక చర్చ? నిన్ననే విన్నా. అది నవ్వొచ్చే ముచ్చట. అది అసాధ్యము. 100% కా 200% 300% ఇంపాసిబుల్. ఓకే. ఎట్లా ఇంపాసిబుల్? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటారు కదా. ఏదైనా కొన్ని అసాధ్యాలు ఉంటాయి. ఓకే. ఇదైతే అసాధ్యం. మీరు అన్నది కరెక్ట్. రాజకీయాలలో ఏదైనా సాధ్యమే, కానీ ఇది అసాధ్యం. ఎందుకంటే ఆ పార్టీ ఐడియాలజీ, విధానము, వాళ్ళకున్న ఇమేజ్ బీజేపీది వేరే. ఇంకోటి రాజకీయంగా చూస్తే, రాజకీయంగా మీరు అన్నారు కదా ఏదైనా సాధ్యం అంటే ఎవరికైనా లాభం ఉంటే చేస్తారు. దీంతో మాకు నష్టమైంది. కాంగ్రెస్ పార్టీ దీన్ని రుద్ది అప్పుడు కవితాంజలి లేదు అని మాకు రుద్దిండ్రు. రుద్దే వరకు ఆ బురద మామించాలే వరకు మాకు రాజకీయంగా ఎలక్షన్స్ వల్ల నష్టమైంది. తర్వాత కవితను జైలు వేసినాక కవితను బెయిల్ ఇదే మళ్ళీ నష్టమైంది.
ఇప్పుడు పోయిపోయి వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే మోస్ట్ అన్పాపులర్ పార్టీ, తెలంగాణ నాశనం చేసిన పార్టీ. మేమే అన్నాము వాళ్ళు కాళేశ్వరంలో ఇది అది స్కామ్లు చేసినామని. దాని తర్వాత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి ఉన్నది. అవును. సో దీంతో ఏమైనా లాభమే అవకాశం అంటే అసలు లాభమే లేదు. అయితే ఇది అసాధ్యము. నేను ఇది హైదరాబాద్లో ఎవరు వచ్చే పంపిస్తున్న వీడియో అయినా కానీ ఢిల్లీలో ఒక్కరు కూడా మాట్లాడతారు, ఏమనంటే నెగటివ్ మాట్లాడుతున్నారు అందరూ మా సర్కిల్స్ అలా. ఓకే, అయితే ఇది అసాధ్యము. ఇది 200% గ్యారంటీ. ఇది ఎప్పుడు అయ్యేది కాదు. అవును, కొంతమంది వాళ్ళు ఇక్కడికి వస్తుందుకు ప్రయత్నం చేస్తుండ్రు, అండ్ వాళ్ళకు కూడా తొందర లేదు, మాకు కూడా తొందర లేదు. మేము పైసలు ఇచ్చి కొనము, పదవులు ఇచ్చి కొనము. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుకోండి, కొంతమంది ఉన్నారు ఓడిపోయిన ఎంపీలు, కొంతమంది ఆ టికెట్ రాని ఎంపీలు, కొంతమంది టచ్లు ఉంటుంటారు, అందరితోటి టచ్ ఉంటుంటారు, అండ్ వాళ్ళకు అక్కడ నచ్చలేదు. అయితే వాళ్ళు కూడా చెప్తుండే ఇది 2 కారణాలు అనమాట. ఒకటేమో నేను అనుకుంటుంది కాంగ్రెస్ చేసే ప్రచారం, ఇది మేము ఒకటైతామని. ఓకే, రాష్ట్రంలో పరిస్థితి మీకు నాకంటే మంచిగా తెలుసు. ఏంటంటే 3 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీ. ఒక్కరికొక్కరు పడదు. ఓకే, బీజేపీ ప్రథమ శత్రువు అంటే ఎవరన్నట్టు, అంటే రైవల్ అంటే పొలిటికల్ ఎవరన్నట్టు, కాంగ్రెస్ టిఆర్ఎస్ ఇద్దరు. కాంగ్రెస్ కు ప్రథమ శత్రువు ఎవరు? ఇద్దరు. టిఆర్ఎస్ కి ఎవరు? కాంగ్రెస్, బీజేపీ. ముగ్గురికి ఇద్దరు ప్రథమ శత్రువులు ఒకరికొకరు. కానీ వీళ్ళు అంటారు, ఎవరు కాంగ్రెస్ అంటారు మీరిద్దరు ఒకటే, ఎవరు బీఆర్ఎస్, బీజేపీ అండ్ టిఆర్ఎస్ ఒకటే. టిఆర్ఎస్ అంటారు కాంగ్రెస్, బీజేపీ ఒకటి. మేమేమంటారు, ఇగో అక్కడ మీరు సపోర్ట్ ఇచ్చిండ్రు 3 రైట్స్ ఇచ్చారు మీరు ఒకటని మేము అంటారు. ఇది వాస్తవం. ఓకే, అయితే ప్రజలు చాలా మంది గమనించవచ్చు, ముగ్గురికి ఒకరికొకరు పడదు. కానీ ఒకరు అంటారు మీరిద్దరు ఒకటి, ఇంకొకరు అంటారు మీరిద్దరు ఒకటి, ఇంకొకరు అంటారు మీరిద్దరు ఒకటి. ఇది వాస్తవం, నడుస్తూనే ఉంటుంది. ప్రత్యేకంగా ఇప్పుడు ఏంటంటే ఆ 2 పార్టీలు ఈ నేరేటివ్ ఫస్ట్ టైం పెంచుతుంది. ఏంటంటే టిఆర్ఎస్, బీఆర్ఎస్ ఒకటని. కాంగ్రెస్ ఏమో ఓవర్ట్గా చేస్తుంది, అంటే బయట పబ్లిక్లా మీరిద్దరు ఒకటే అని. టిఆర్ఎస్ కూడా అది చేస్తుంది, లోపల చేస్తుంది. టిఆర్ఎస్ ఏం చేస్తుంది, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజ్యసభ ఉండొచ్చు, లేకుంటే ఇక్కడ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండొచ్చు, వాళ్ళు ఇడిచిపెట్టి పోతున్నారు, కాంగ్రెస్కి పోతున్నారు. వాళ్ళని మందను కాపాడుకుంటేందుకు చెప్తుండ్రు, ఏం భయపడకండి, మనము బీజేపీతో ఒప్పందం ఉంది, మీరు ఎక్కడ పోకండి, మనకు ప్రొటెక్షన్ ఉంది అని చెప్తేందుకు వాళ్ళు. కానీ వాళ్ళు బయట పబ్లిక్ చెప్తలేరు, లోపల వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్తున్నారు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ నాయకులు అంటే తండ్రి కొడుకులు, వాళ్ళ పార్టీని అంటున్నారా బీజేపీతో మనకి లింక్ ఉన్నది అని. ఎందుకంటే కాపాడుకుంటేందుకు మాకు ప్రొటెక్షన్ అసలే లేదు. లైన్ వాడుతున్నారా? ఆ లైన్ వాడుతున్నారు. మీటింగ్ పెట్టుకొని చెప్తున్నారు, మీరు ఎక్కడ పోకని, భయపడకండి, వాళ్ళు పోలీస్ యూజ్ చేసినా ఇది చూసినా మనకు అక్కడ ఉన్నారని. అంటే ఈ లైన్ జర్నలిస్టులకి వీళ్ళకి తెలిసే ఇప్పుడు విలీనం అన్న లైన్ ని తీసుకొస్తున్నారా? ఈ లైన్ కాదనుకోండి, ఇది కాంగ్రెస్ లైన్. ఓకే, వాళ్ళు లోపల చెప్తున్నారు, మేబీ ఇవి బయటకు వచ్చిండొచ్చు, వాళ్ళు చెప్పిండొచ్చు. దానివల్ల భూకంపమే వస్తుంది ఖచ్చితంగా. ఢిల్లీ ఎలక్షన్స్ ఇది వస్తే మాకు చాలా నష్టము, ఇమేజ్ కి నష్టము, మన వచ్చే ఎలక్షన్స్ నష్టము. ఇప్పుడు రేపు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాని తర్వాత లోకల్ బాడీస్, ఎంపీటీసీ, ప్రతి ఒక్క దాంట్లో నష్టం. ఈ 2 ఇదైతే అది అసాధ్యం, దాంట్లో ఏమీ లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఈ ప్రచారం ఇంతకుముందు 2 సార్లు చేసి సక్సెస్ అయితే మళ్ళీ ఒకసారి వాడుతున్నారు. సక్సెస్ అయ్యే అవకాశం లేదా? ఏంది ఇప్పుడు వాళ్ళు ప్రచారం చేసి వాళ్ళు అదే ప్రయత్నం చేస్తుండ్రు. అందుకే మేము బయటకు వచ్చి చెప్పవలసి వస్తుంది, ఇది అసాధ్యం అని చెప్పవలసి వస్తుంది. ఇది క్లియర్ గా అసాధ్యం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు బీజేపీకి లీడర్లు లేరు, బీజేపీకి ఫేసెస్ లేవు కాబట్టి కేసీఆర్ అనే ఒక ఫేస్ ని ముందు పెట్టి పార్టీ విలీనం అయిపోతే బీజేపీ కేసీఆర్ లీడ్ చేస్తాడు అన్నది ఆ వీడియో సారాంశంగా కనిపిస్తున్నది. బీజేపీకి లీడర్ లేరంటే మాకు అవసరం ఉన్నది ఒక ఇమేజ్. మాకు మా సిద్ధాంతాలు, మా నేరేటివ్, మేము చేసింది, వేరే రాష్ట్రాల్లో చేసింది, మోడీ గారు చేసింది, అదే సరిపోతుంది. దానివల్ల లీడర్లు అంటే 8 మంది ఎట్లా వచ్చింది చెప్పండి, ప్రజలు. అండ్ ఎందుకంటే లీడర్స్ అంటే ఆ లీడర్స్లో విలువ ఎక్కువ ఉండే, ప్రజలు అట్లా లీడర్స్ ఫాలో అవుతుండే. ఇప్పుడు ప్రజలు గుడ్డిగా ఏ లీడర్ను ఫాలో అవుతలేరు. అందుకే ఎంత విపరీతంగా కొన్ని జాలలో మాకు మా చెవులలో కూడా చూడాలి, 7,000 ఓట్లు వచ్చిన వికారాబాద్లో 70,000 ఓట్లు వచ్చినాయి, 4,000 ఓట్లు వచ్చిన
తాండూరులో 80,000 వచ్చినాయి. ఇది ప్రజలు అండ్ ప్రజలు ఒప్పుకోరు. మేము గిట్ట ఒకవేళ వాళ్ళతో అలయన్స్ ఉన్నా మరి విలీనమైనది అంటే ఒకవేళ సరే అసాధ్యమని మాలాంటి వాళ్ళకి కూడా చాలా క్లియర్ గా అనిపిస్తున్నది. ఎందుకంటే 39 మంది వీళ్ళకు ఉన్నారు, వీళ్ళేమి ఇప్పటికిప్పుడు ఏదో కొలాప్స్ అయిపోయే సిచ్యువేషన్ లో వాళ్ళు లేరు, మీరు కేంద్రంలో పవర్ లో ఉన్నారు. సో కేసీఆర్ కి ఏమైనా కేసుల మీద కొంత అవగాహనతో మీతో ఏమైనా వస్తే రావాలా, అంటే నా కూతుర్ని కాపాడండి, లేదు ఇక్కడ గవర్నమెంట్ అనే ఒక ఆలోచనతోనే మీ దగ్గరికి రావాలా. ఆ చర్చ ఏమైనా ఈ రకంగా తీసుకొస్తున్నారేమో, అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా కేసీఆర్? డెఫినెట్లీ ప్రయత్నం చేస్తున్న కూతుర్ని ఎట్లా కాపాడాలి. ఏది ఒక స్థాయి కంటే ఎక్కువ పోయినాక కోట్ల ఎన్నో బీజేపీకి అగేన్స్ట్ జడ్జ్మెంట్స్ వచ్చినాయి. బీజేపీ అగేన్స్ట్ కూడా మేము అనుకున్నట్టు జడ్జ్మెంట్స్ రాలేదు. అంటే ఒక స్థాయి దాటిపోయింది. ఇప్పుడు అది కోట్లలో ఉన్నది, అది అడ్వాన్స్ స్టేజ్లలో ఉన్నది. నేను అనుకున్న ఈడీ సిబిఐ చేతిలో కూడా లేదు కవిత కేసు, కోట్లలోనే ఉన్నది. అయితే దాన్ని మారవడము, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినాము అసాధ్యము. అండ్ నాకైతే తెలియదు, అయితే అసాధ్యం అనుకుంటున్నా. వాళ్ళు విలీనం అనడం కంటే అవగాహన అని ఉంటే కొంత ఏమైనా జనం నమ్మే అవకాశం ఉంటుండే. బహుశా వాళ్ళ మీద కేసు రాకుండా వాళ్ళు భయపడుతుండ్రేమో, లాబీ చేస్తుండ్రేమో, నాకు తెలియదు. కానీ కవిత కేసు అయితే ఒక హద్దు, ఒక లెవెల్ దాటిపోయింది. ఇప్పుడు ఫర్దర్ గా కేసెస్ ఉన్నాయి, ఇప్పుడు భూముల విషయమో లేకపోతే కాళేశ్వరం వాటి కొరకు వచ్చి ఇక మేము తప్పైంది ఇది అది, దీన్ని చేయకండ్రి, మీరు గవర్నమెంట్ నుంచి ఇన్వెస్టిగేషన్ అడగకండ్రి, అటువంటివి ఉంటుండొచ్చు. ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు బీజేపీ అధిష్టానం ఒప్పుకోదు. మీరు నేరం చేస్తే అది ఇన్వెస్టిగేషన్ తయారుగుండవని. కానీ ఎందుకంటే ఇక్కడ అవుతున్నాయి కదా, కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతుంది కదా ఎలక్ట్రిసిటీ దీని మీద, మళ్ళీ కాళేశ్వరం మీద ఏమన్నా అంటే నన్ను అడిగితే వాళ్ళిద్దరికి పొత్తున్నది కాళేశ్వరం మీద. ఇది నేను వచ్చినాక మంచిగా వివరంగా చెప్తా. ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ చూడండి. మీకు పొత్తులేదా? మీరు అప్పులు ఇచ్చినారు 100% అప్పుడు ఇచ్చాము. సిడబ్ల్యూసీ పర్మిషన్స్ ఉన్నాయి మొత్తం. సిడబ్ల్యూసీ పర్మిషన్ ఎందుకు ఇచ్చినాము? అప్పులు ఏమి ఎందుకు ఇచ్చినాము? గవర్నమెంట్ ఇచ్చిందా? వాళ్ళ ఇన్స్టిట్యూషన్ పోయి ఇన్స్టిట్యూషన్ కరప్ట్ చేసిండ్రు, మా ఇన్స్టిట్యూషన్ కరప్ట్ చేసిండ్రు. అదేంది ఆ ఎండి కూడా జైల్లో పడ్డాడు. ఓకే, వ్యాప్కో అంటే వ్యాప్కో కరెక్ట్ కేంద్ర ప్రభుత్వం సంస్థనే, వ్యాప్కోనే అది డిజైన్ ఇచ్చింది అంతా. అయితే వ్యాప్కో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సెక్టర్ కంపెనీ. ఆ పబ్లిక్ సెక్టర్ కంపెనీకి ఇలా మేనేజింగ్ డైరెక్టర్ లంచం ఇచ్చిండు, ఎట్లా రాయమంటే రాపించుకుండు. అంటే అది బీజేపీ తప్ప, అది ఆ మేనేజింగ్ డైరెక్టర్. అవును, అది సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంది. బీజేపీ ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్ ఏం చేసిందంటే ఆ వ్యాప్కో ఇన్వెస్టిగేట్ చేసింది, నువ్వు లంచం తీసుకున్నావు, ఆయన జైలు కూడా వేసింది. 35 కోట్లు ఏమో ఇచ్చిండంట. ఓకే, అవును. కేంద్ర ప్రభుత్వము సంస్థలలో కొన్ని సంస్థలు కరప్ట్ ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం మేము. ఆ సంస్థ వ్యాప్కో కేసీఆర్కి అనుకూలంగా కాళేశ్వరం డిజైన్ ఇచ్చిండు. మరి వీళ్ళకేం సంబంధం ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ కి కాళేశ్వరం విషయంలో? కమిషన్ వేసింది కదా, పినాకి ఘోష్ కమిషన్ ఏదో. కాళేశ్వరం మీద వేయలేదంటున్నా. అదే 3 బరాజులు పంప్ హౌస్ యాడ్ చేసినట్టు నిన్న మొన్న. అది నిన్న మొన్న తెలియదు నాకు, మీరే చెప్తున్నారు. కాళేశ్వరం అది ఓన్లీ మేడిగడ్డ మీద వేసిండ్రు. ఓన్లీ మేడిగడ్డ మీద, కాళేశ్వరం మీద ఎందుకు వేయలేదు? మేడిగడ్డ ఒక భాగము, మొత్తం కాళేశ్వరం మీద చేయాలి దాన్ని. అయితే దాంట్లో డెఫినెట్లీ కాళేశ్వరం మీద వేస్తే అది మొత్తము తప్పులు బయట. పాయింట్ ఏంటంటే కేసీఆర్ ని ఇంకా సో నాట్ ఓన్లీ 3 చట్టాలు అప్పుడు వీళ్ళిద్దరు కలిసి బీజేపీకి అగేన్స్ట్, రాజ్యసభలో ఎన్నో బీజేపీకి అగేన్స్ట్ చేసిండ్రు. అయితే మేము కూడా అనొచ్చు, మీ ఇద్దరికి మధ్యలో పొత్తున్నది, మాతో కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్న మొన్న లీడర్లు కూడా మాట్లాడుతున్నారు, 6-7 రోజులు బాబామార్దులు ఇద్దరు ఢిల్లీలో ఉండి ఎట్లా పార్టీని ఎట్లా అందులో మెర్జ్ చేయాలనో లేకపోతే కాపాడాలనో రకరకాల దాంట్లో వెళ్ళి కాళ్ళు మొక్కుతున్నారు, బతిలాడుతున్నారు, ఢిల్లీలో తిరుగుతున్నారండి. ఉండొచ్చు, తిరుగుతున్నారు. నాకైతే తెలియదు ఢిల్లీలో ఏం చేస్తున్నారో, నాకు తెలియకుండా. 6-7 రోజులు ఉన్నారు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే 6 days ఉన్నారు. కరెక్ట్, తిరుగుతుండొచ్చు, మేము ఒప్పుకుంటాం. దాని తర్వాత ఈ విలీనమనో లేకపోతే అవగాహననో ఈ రకరకాల చర్చలు బయటకు వస్తున్నాయి. చెల్లెని కాపాడుతుందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుండొచ్చు, పైరవీలు చేస్తుండొచ్చు. బిఎల్ సంతోష్ని కూడా కలిసిండు అంటున్నారు. నాకైతే తెలియదు కానీ కలిసి ఉండొచ్చు. అయితే ఒప్పుకుంటారా అని మీరైతేనే ఓపెన్ గా చెప్తారు. అస్సలు 200 నాకు తెలియదు, కలిసిండా తెలియదు. నాకు అర్థమైనంత నేను అందరితో కలుస్తుంటాను, తిరుగుతున్నా. ఇది అసాధ్యమైంది.
వాళ్ళు ఎవ్వరు కూడా దీంతో మనకు లాభం లేదు, మనకు నష్టం ఉంటుంది అని అందరు కూడా తెలిసిపోయింది. ఇది కాదు. రేపు వచ్చే ఎలక్షన్స్ కొరకు ప్రిపేర్ కావాలి. ఇవన్నీ కూడా మేము మాట్లాడుతున్నాము. ఇక్కడ లీడర్షిప్ ఒక లీడర్ ఉండాలన్నా, లేకుంటే ఇప్పుడు మహారాష్ట్రలో ఉండే అప్పుడు ఫడ్నవీస్ గారు చేసిండు. ఎవరు చాలా పెద్ద లీడర్ అప్పుడు, ఇప్పుడు పెద్ద లీడర్, చీఫ్ మినిస్టర్ అయినాక. అయితే బీజేపీ పార్టీ వేరుగా చూస్తుంది, ఒక లీడర్ కాదు. అండ్ ప్రజలు పార్టీతో ఉండాలని చూస్తారు, కానీ లీడర్ లెడ్ పార్టీ తీరుగా కాంగ్రెస్ పార్టీ తీరుగా ఉండదు ఇది. సో అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు ఉంటుందా? టైం పడుతుంది అనుకుంటా. వేరే రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు చేసిండ్రు, ఇక్కడ నిదానంగా ఆలోచించేస్తారని అనిపిస్తున్నది. కానీ ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీద అనుకున్నంత స్థాయిలో బీజేపీ ఫైట్ చేస్తున్నదా? నేను కూడా ఇవాళ ఒక వీడియో చేసిన. అసలు యాక్చువల్గా ఎంపీలు ఎమ్మెల్యేలు మీరు గతంలో చేసినట్టుగా ఎలక్షన్స్కి ముందు ఇది చేసినట్టుగా ఒక వాతావరణం అయితే కనిపించట్లేదు. ఎందుకో 50% కారణం ఏంటి అంటే ఎందుకు వాస్తవం కూడా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ లా సగం మంది అబ్సెంట్ ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఢిల్లీలో ఉన్నారు. అంటే ఇది 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు కదా. అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ సగం పార్టీ అక్కడ ఉన్నది, లేదు ఇక్కడ. వచ్చినాక బాగా మొదలు పెడతాము. అది సగం పార్టీ ఇక్కడ ఉన్నది. ఇంకా ఇది ట్రాన్సిషన్ స్టేజ్ ఉన్నది. కొత్త నాయకుడు ఎవరు, అది నెలనో 2-3 నెలనో అవుతుంది. దానివల్ల కొన్ని డిలే ఉంది. కానీ మేము వస్తాం, ఇక్కడ వచ్చినప్పుడు ప్రతి అంశం మీద తీసుకుంటాం. కాళేశ్వరం మీద తీసుకుంటాం. ఎందుకు కాళేశ్వరం మీద మీరు కేసీఆర్ను బచాయిస్తున్నారు, దాని మీద యాక్షన్ ఎందుకు తీసుకుంటారు? ఏదో పేరు కానీ మేడిగడ్డ మీద ఇంత ఇన్వెస్టిగేషన్ చేసినట్టు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ల్యాండ్ స్కామ్స్ ఏమైనాయి, ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ విలీనం అన్నది అసాధ్యము, అది కనబడుతున్నది. సో విలీనం కాకపోయినా ఒకవేళ మీరు కేసీఆర్ని లేకపోతే కేసీఆర్ ఫ్యామిలీని, ఆ అవినీతిని వాళ్ళని ఏదైనా కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్న కోణం ఏదైనా ప్రజలకు తెలిసినా మీకు ఇబ్బంది. అట్లా కూడా మేము ఎందుకు కాపాడితే మాకు ఏమి లాభం? మాకేమి లాభం? ఎస్, అక్కడ 4-5 ఎమ్మెల్యేలో ఎంతమంది వాళ్ళు మా కాంగ్రెస్ వద్దు, మా దగ్గరకు వస్తే ఒక ఇమేజ్, అరే బీజేపీ పార్టీ కొంచెం పెరుగుతుంది అనే ఇమేజ్. అట్లా కొంతమంది ఉన్నారు మంచోళ్ళే, డీసెంట్, మరీ స్కామ్స్టర్స్ కాదు, మరీ భూ కబ్జాలు చేసేటోళ్ళు కాదు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి వాళ్ళు అక్కడనే ఉంటారు. ఎంతమంది వస్తా అంటున్నారు మీ పార్టీ? నేను అనుకుంటా వస్తా అంటే లేరు, వాళ్ళు అక్కడ సంతోషంగా లేము. కానీ మనం కాంగ్రెస్ పోదలుచుకోలేదు. అంటే మీనింగ్ ఏంది? వస్తే మీ దిక్కే వస్తామని. కానీ తొందర ఏం లేదు. నాకు తెలిసినంత మంది, నేను ఒక్కరిద్దరితో మాట్లాడిన మిత్రులే, 6 ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు 6 మాట్లాడిరా? నేను 6 ఒక్కరిద్దరు. నేను ఇది కావాలని ఈ విషయం కాదు, వేరే విషయం. అంటే రెడీగా ఉన్నారా రావడానికి? అంటే వస్తే మళ్ళీ మీరు రిజైన్ చేయమంటున్నారుగా? అదే ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి, అందుకే వాళ్ళకి తొందర లేరు. సో మీ అంచనా ఏంటి సార్? ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చే ఛాన్స్ ఉందా? ఇప్పుడు రావాలి, బై ఎలక్షన్ తప్పక రావాలి. ఒకవేళ 3-4 సీట్లు వస్తే మళ్ళీ మాకు అడ్వాంటేజ్ అవుతుందా? 100% అడ్వాంటేజ్ అవుతుంది. బై ఎలక్షన్స్ వస్తేనే మంచిగా. అండ్ వాళ్ళు ఎట్లయినా టిఆర్ఎస్ ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు ఇట్లా ఎంతమంది కావాలి? 2/3 అంటే 26 మంది కావాలి. 26 కష్టము. 10 మంది వచ్చారు, 12 మంది వచ్చినట్టు. 10 మంది వచ్చినారు, 10 మంది వచ్చిండ్రు. ఇంకా 16 అంటే చాలా కష్టం, అసాధ్యము. అది ఆల్సో వస్తే అందరు కలిసి రావాలి. బహుశా వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే కొంచెం ఉన్నారు, 26 మంది ఉండొచ్చు, కానీ అందరు కాంగ్రెస్ పోతుంది లేదు. కనీసం 6 మందిని ఇక్కడ వచ్చేటట్టుండ్రు. వాళ్ళు టుగెదర్ ప్లాన్ చేసి 26 మంది కలిసి బయటకు వచ్చి తర్వాత కొందరు అటు కొందరు ఇటు పోతే అది టెక్నికల్లీ పాసిబుల్. కష్టం, అది ఒకటే. ఒకే పార్టీలోకి పోతేనే అది విలీనం కిందికి వస్తుంది. లేదు, వీళ్ళు అందరు కలిసి బయటకు వస్తారు, ఏ పార్టీ కోరు. అది టెక్నికలీ పాసిబుల్. 2/3 బయటకు వచ్చిండ్రు, వాళ్ళు వేరే పార్టీ అనుకుంటారో ఏమనుకుంటారు. 2/3 బయటకు వచ్చి మేము ఇండిపెండెంట్ గా ఉంటామంటారు. అది టెక్నికలీ పాసిబుల్. తర్వాత కొంతమంది అటు పోతారు, కొంతమంది ఇటు వస్తారు. అది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ లేకుంటే డైరెక్ట్ 26 మంది కాంగ్రెస్ కు అసాధ్యము. అంటే ఏమన్నట్టు ఇది లేదంటే 4.5 years ఆపాలా? 4.5 years అంటే ఇప్పుడు కోర్టులో ఆపడానికి అవకాశం అయితే తప్పనిసరి బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం. సో మీరే 26 మంది రారు. మీరేమన్నా ఇంకొక 5-6 రిజైన్ చేయించి కలిపి ఏమన్నా బై ఎలక్షన్ కి వెళ్ళే అట్లా వెళ్ళమని వెళ్తారా? మాకు కూడా తొందర ఏం లేదు. వచ్చేటుంటే వాళ్ళ మాట్లాంశాలు వస్తే రావచ్చు.
కానీ ఇక్కడ మన వాళ్ళ మంత్రి చెప్పింది కదా, వాళ్ళు 30 కోట్లు ఇస్తే మేము 5 కోట్లకే అగ్వాలే తీసుకొచ్చినాము. ఎవరు వాళ్ళ మేము ఎక్కువ పైసలు తక్కువ పైసలు ఇచ్చే కొన్నాము. కేసీఆర్ అయితే 30 కోట్లు ఇచ్చుకోలేడు, 5 కోట్లు ఇచ్చే కొన్నాము. ఇక్కడ ఎన్ని కోట్లు ఇయ్యారు నాకు తెలిసినంత వరకు. ఓకే, అయితే అందుకే వాళ్ళు వెనక ముందు చూస్తున్నారు. పార్టీ బై ఎలక్షన్ వస్తే ఎట్లా ఏంటి అని మీ హైకమాండ్ దృష్టి పెట్టిందా? పని మొదలు పెట్టమని చెప్పింది, అందరూ కూడా రెడీ. ఆయా నియోజకవర్గాలు అవును 9, మొత్తం 10 నియోజకవర్గాలు. ఓకే, అండ్ మేము కూడా వచ్చినాక పని మొదలు పెడతాం. పార్లమెంట్ కాగానే అయిపోగానే. అవును, రఘునందనరావు గారు, ఈటల గారు, ధర్మపురి అరవింద్ గారు, బండి సంజయ్ గారు. కానీ బండి సంజయ్ గారు ఇక మంత్రి అయ్యి కెనాట్ ఇది. ఇంకోటి వాళ్ళకి ఫుల్ షెడ్యూల్, డైలీ 16 గంటలు పని పెడతారు. ఓన్లీ సాటర్డే సండే వస్తారు. ఇంకా వాళ్ళు కూడా అయితే మేము 6 అయితే ఫుల్లీ ఇన్వాల్వ్ ఉంటాం. సో ఇప్పుడు మూసీ ప్రక్షాళన అంటున్నారు కదా సార్, దీని మీద అంటే మీరు టెక్నికల్ అంశాల మీద బాగా ఫోకస్ చేస్తుంటారు కదా. నేను కాళేశ్వరం మీద, మూసీ మీద మళ్ళా వివరంగా చెప్తాను. ఓకే, కానీ 2 నిమిషాలు చెప్పాలంటే బ్రీఫ్ గా ఈ మూసీ అనేది 150,000 కోట్లు, ఫస్ట్ 1,00,000 కోట్లు అన్నారు, ఇప్పుడు 1,00,000 అంటే ఇదో కాళేశ్వరం కాగాలని నాకు భయం. అంతేనా? ఇదో వైబుల్ కాదా లేకపోతే అసలు నంబర్ 1 ఫస్ట్ ప్రయారిటీ కాదు, ఇది లాస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ అనేది విద్యా వైద్య రంగము, రోడ్లు మంచిగా ఉండాలి, తాగునీరు మంచిగా ఉండాలి. దీని తర్వాత అది ఫస్ట్ దీనికి 1,50,000 కోట్లు అంటే అది తప్పు, ప్రయారిటీ తప్పు. సెకండ్లీ మూసీ నది ఇప్పుడే పక్క నుంచి పోయినాము. ఇక్కడ మిరాలం ట్యాంక్ ఉండే పక్కకు జూ మీదకి, అది చూడు మురికికుంటైంది, దాని పక్కకి ఎస్టీపీలు ఉన్నాయి. మొత్తం కథ మీకు తెలిసి. ఇంతకు ముందే నేను ఎంపీగా ఓడిపోయినప్పుడు సిటీలో ప్రతి ఎస్టీపీ తిరిగినాను, ఎంపీ ఉన్నప్పుడు తిరిగినాను. నేను ఎస్టీపీలు కంటిన్యూస్ గా మానిటర్ చేసి, ఇప్పుడు ట్యాంక్ బండ్ పక్కకు ప్రసాద్ ఐమాక్స్ పక్కకు ఉన్నది, మళ్ళీ అక్కడ హాస్పిటల్ అవతల దిక్కు ట్యాంక్ బండ్ ఉన్నది. ప్రతి ఎస్టీపీ తిరిగినా, ఫోటోలు తీసినా, వీడియోలు తీసినా. అయితే మూసీ చెప్పాలంటే మూసీ క్లీన్ చేస్తే చాలా మంచిది, కానీ టాప్ ప్రయారిటీ కాదు. మూసీ క్లీన్ చేస్తే మన సిటీ మంచిగా అవుతుంది, దాంతో వేరే లాభాలు కూడా ఉంటాయి. కానీ మూసీ క్లీన్ చేయాలంటే మూసీ ఇటుపక్క అటుపక్క ఉన్న ఎంక్రోచ్మెంట్లు తీసేయాలి, క్లీన్ చేయాలి. ఆ ఎంక్రోచ్మెంట్ డైరెక్ట్ మోరీలు అందులోకి పోతాయి. అది తీసే వరకు క్లీన్ కాదు. వీళ్ళకి ఆ పొలిటికల్ విల్ ఉందా? మూసీ ఇటుపక్క మాక్సిమం ఎవరు కబ్జా పెట్టిండ్రు? ఎక్కడ వాళ్ళు? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ కబ్జా పెట్టిండ్రు 2 దిక్కులు. ఆ పొలిటికల్ విల్, ఆ దమ్ము ధైర్యము ఉండదు. ఇప్పుడే మూసీ దాటుతున్నాం. ఇది చూడండి, ఇగో ఇదే మూసీ దాటుతున్నాం ఇప్పుడు. చూపడతారా కెమెరామెన్? జరుగుతుందా? ఇది మూసీ చూడండి. ఈ కబ్జాలు ఎవరు? ఆ మస్జిద్ ఎవరిది? మస్జిద్ కూలబడతారా? సరే, సో పొలిటికల్ విల్ ఫస్ట్ ఇది 2 తీయాలి. సరే, ఇవి తీయకున్నా దీనివల్ల ఓన్లీ ప్రాబ్లం 10-15%. మూసీది అన్నిట్లో పెద్ద ప్రాబ్లం అయితే మూసీకి ఎన్నో నాలాలు వస్తున్నాయి. ఆ నాలాల మురికి నీళ్ళు వస్తున్నాయి. ఏదో చెప్తున్నారు సార్, ఇప్పుడు డివోటీ ఏదో పద్ధతిలో మొత్తం ఒక 3 కిలోమీటర్స్ టెండర్స్ ఏదో ఇచ్చేసి వాళ్ళకి ఏదో ఇట్లా చేసేటట్టు కనబడుతున్నది. దాన్ని ఒక ఇది ఇంకో కాళేశ్వరం చేసినట్టు కనబడుతున్నది నాకు అయితే. 1,50,000 కోట్లు. అయితే ఫస్ట్ టెక్నికల్ అంటే ఫస్ట్ ఎంక్రోచ్మెంట్ తీసేయాలి, తర్వాత నాలాలు క్లీన్ చేయాలి. నాలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏదో చెర్ల నుంచి, కుంటల నుంచి వస్తున్నాయి. ఆ కుంటలని మురికి కుంటలైనాయి. ఆ మురికి కుంటలు క్లీన్ చేయాలి. మురికి కుంటలు క్లీన్ చేయాలంటే దానికి వచ్చే డ్రైనేజ్ ఎస్టీపీలకు పోయి పడాలి. అయితే ఉన్న ఎస్టీపీలు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు, మళ్ళీ నేను లెక్కలు చేసి కారణం అవుతున్నా, అబౌట్ 1,100 MLDs, మిలియన్ MLD లీటర్స్ పర్ డే. ఎస్టీపీ ఐ థింక్ 12 or 1,400. ఇది లెక్క చేయవచ్చు, ఎందుకంటే మనిషికి 150 లీటర్లు ఇంటూ కోటి మంది జనాభా, 1,40,00,000 జనాభా హైదరాబాద్ సిటీ. ఇంటూ ఇది చేస్తే అంత సగము గాలిలకు, భూములకు వంగ తక్కింది వచ్చేది 1,500 MLDలు అంతవరకు ఉన్నాయి. దాదాపు అన్ని ఉన్నాయి. కానీ ఆ ఉన్న ఎస్టీపీలను చూస్తే అది పెద్ద ఎస్టీపీ ఉంటే అది ఓన్లీ 10%, 20% పనిచేస్తుంది, 80% పనిచేస్తలేదు. పైప్ ఇంత లావు ఉంటే మెల్లగా ఇంత ట్రీటెడ్ నెలకి ఇట్లా పడుతున్నాయి. అయితే అవి ఉన్న ఎస్టీపీలను ఫుల్ చేయాలి. తర్వాత వాళ్ళు కొత్త ఎస్టీపీలు కడుతుండ్రు. నేనేమంటానంటే ఉన్న ఎస్టీపీలు మంచి నడపకుండా కొత్త ఎస్టీపీలు కట్టొద్దు. ఉన్న చెరువులను
క్లీన్ చేయండి. ఇప్పుడు ట్యాంక్ బండ్ అన్నిట్లో పెద్ద చెరువు కదా, అవును. దాన్ని క్లీన్ చేయండి. మూసి ఎట్లా క్లీన్ చేస్తారు? నువ్వు ఫస్ట్ ఎస్టీపీలు కట్టక మొదలు ఎస్టీపీలు ఉన్న ఎస్టీపీలు నడిపేయండి, చెరువులను సాఫ్ చేయండి. ఫస్ట్ థింగ్ తర్వాత అప్పుడు నాలాలు క్లీన్ అవుతుంది, తర్వాత ఎంకరేజ్మెంట్ తీయి, అప్పుడు చేస్తే అప్పుడు మూసి క్లీన్. నువ్వు ట్యాంక్ బండ్ క్లీన్ చేసి చూపెట్టు. లేకుండా దుర్గం చెరువు చిన్నది, అంత పెద్ద హైటెక్ సిటీ దుర్గం చెరువు క్లీన్ చేసి చూపెట్టు. అందులో కూడా డ్రగ్ అవశేషాలు ఉన్నాయని మధ్య రిపోర్ట్ కూడా వచ్చింది. ఇంకోటి ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి కూడా వాటర్ తీసుకొస్తున్నారట 15 TMC. అది కూడా ఒక 5,000 కోట్ల జియో రిలీజ్ అయింది నిన్న. అక్కడ నుంచి 15 TMC వాటర్ తేవాలనేది ఒక ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఒక మంచి ప్రోగ్రామ్ గవర్నమెంట్ లో నిన్న మన పేపర్స్ చూసిన స్టోరేజ్ చేస్తారు, రెయిన్ వాటర్ డ్రైనేజెస్, రోడ్ల కింద పెద్ద పెద్ద బావులు స్టోరేజ్. అది మంచి స్కీమ్, తక్కువ పైసలు అండ్ లాభం అవుతుంది. ఓ సైడ్ వానాకాలంలో ఇది పోతుంది, ఏది రోడ్ ఫ్లడింగ్ పోతుంది, కానీ దానికి చాలా కట్టాలి. అది ఇమీడియట్ డైరెక్షన్. ఇంకోటి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది అండ్ సమ్మర్లో కొంచెం నీళ్లు ఉంటాయని. అది మంచి ప్రోగ్రామే. దాని మనకి ఒకదే అది ఏంటంటే 1,00,000 కోట్లు పెడితే అది మంచి ప్రోగ్రామ్ అయితే అది కాదు. 500 కోట్లతో కూడా మంచి ప్రోగ్రామ్ చేయవచ్చు. సో ఇప్పుడు ఈక్వేషన్ ఒకటి మీరు అంటే పొలిటికల్ గా మనం మాట్లాడితే అక్కడ చంద్రబాబు గెలిచిండు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, అక్కడ మోడీ గెలిచిండు. చంద్రబాబు సీట్ల మీద అక్కడ మోదీ ఎన్డీఏ కూటమి ఆధారపడి ఉన్నది. సపోర్ట్ ఓకే. సో ఇక్కడ రేవంత్ చంద్రబాబు మధ్య కొంత మంచిగానే ఉన్నది. ఈక్వేషన్ బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తున్నది. ఇప్పుడు చంద్రబాబు రేవంత్, మోదీ చంద్రబాబు అంటే ఇట్లా. మోదీ రేవంత్ కూడా మంచిగా ఉన్నది. మోదీ రేవంత్ కూడా మంచిగా ఉన్నది. రేవంత్ గారు అంటారు కదా, రేవంత్ రెడ్డి గారు సీఎం మా పెద్దన్న, అక్కడి నుంచి ఇస్తున్నారు కూడా 35,000 కోట్లు ఇచ్చిండ్రు. బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు FRBM హద్దులు దాటినా కూడా అప్పుల పాలైనా కూడా 35,000 కోట్లు ఇచ్చిండ్రు ఎప్పటిది గవర్నమెంట్ ఫార్మింగ్ ఇప్పటి వరకు. ఓకే. సో ఈ ముగ్గురు మంచిది, చాలా మంచిది, దేశానికి రాష్ట్రాలకు చాలా మంచిది. అంటే మొత్తం మోడీ చెప్పినట్టే రేవంత్ మంచిది కాదు, ఎవరికి కేసీఆర్ కు మంచిది కాదు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే మోదీ చెప్పినట్టే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, చంద్రబాబు చెప్పినట్టే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అని బీఆర్ఎస్ వాళ్ళు. ఉల్టా ఎందుకు అనుకోవద్దు, ఈయన అడిగింది వాళ్ళు చేస్తున్నారని. ఈయన మేము అప్పుల పాలు చేసిండు, పాత దరిద్రుడు, నాశనం చేసిండు, తెలంగాణ మేము రాజకీయాలు కొట్లాడుకుంటాం కానీ మేము సర్వైవ్ అవుతందుకు మాకు ఈయన కోట్లు ఇవ్వమంటే, అవును జనవరిలో 9,000 కోట్లు ఇచ్చిండు, ఫిబ్రవరిలో 3,000, మార్చిలో 4,000 కోట్లు, మొత్తానికి 30,000 కోట్లు ఇచ్చిండు. కరెక్టే అది. అయితే అట్లుండాలి రాజకీయాలు కానీ. అయితే దానికి ఇప్పుడు దీంట్లో ఈ ముగ్గురి సంబంధాలు మంచిగా ఉంటే అన్నిట్లో నష్టం ఎవరికైతుంది? కేసీఆర్ కొడుకు, వాళ్ళిద్దరు పార్టీకి. ఇప్పుడు రేపు ఒకవేళ బై ఎలక్షన్ వచ్చినా కేసీఆర్ కి అవకాశం ఉండదంటారా? ఇంపాసిబుల్. మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ ఇంపాసిబుల్ అంతేనా? అంటే ఇంకా మాకు వాళ్ళకి పొత్తుందని తెలిస్తే అప్పుడు మాకు కూడా నష్టం అవుతుంది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉన్నది. ఓకే. సో ఇప్పుడు ఆ వాసన తగలకూడదు అనమాట ఎవరికి తగిలినా అంతే సార్, ఎవరు తగిలినా అంతే. యా. సో ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి బడ్జెట్ లో కూడా ఏం కేటాయింపులు లేవు, తెలంగాణ పదాన్ని మొత్తం నిషేధించినట్టుగా ఉందని అంటున్నారు. మాట్లాడతాను బడ్జెట్ గురించి, నేను మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రాష్ట్రం పేరు లేకుంటే ఇది అనుకోవద్దు ఏంటంటే రాష్ట్రానికి ఏం రాలేదని. అండ్ ఎన్నో రాష్ట్రాల పేర్లు రాలేదు, 2 రాష్ట్రాల పేరు తీసిండ్రు. స్వాతంత్రం నుంచి ఫస్ట్ షణ్ముగం అని ఉండేది ఫైనాన్స్ మినిస్టర్ నెహ్రూ కింద, దాని తర్వాత జాన్ మెథాయ్ ఉండేది, దాని తర్వాత నెహ్రూ ఉండే ఫైనాన్స్ మినిస్టర్, ఇందిరాగాంధీ ఉండే ఫైనాన్స్ మినిస్టర్, రాజీవ్ గాంధీ ఉండే ఫైనాన్స్ మినిస్టర్. 1970 వరకు ఒక రాష్ట్రం పేరు తీసుకోలేదు. ఎందుకంటే ఇది ఎందుకు అట్లే ఉండాలి, ఇది నేషనల్ బడ్జెట్, రాష్ట్రం బడ్జెట్ కాదు. 70ల రాజకీయంగా అప్పుడు కొంచెం వీక్ ఉండే, కొంచెం అప్పుడప్పుడే వస్తుండే, అప్పుడు కొన్ని ప్రాబ్లం అయింది. అప్పుడు రాష్ట్రాలకు ఇగో నీకింత ఇచ్చిన అంటే రాష్ట్రాల నుండి సపోర్ట్లు కొట్టిపించింది ఎవరు? ఇందిరాగాంధీ గారు ఫస్ట్ టైం. లేకుంటే నేషనల్ బడ్జెట్ లో రాష్ట్రాలు పేరు తీసుకోవద్దు. ఈ విద్యారంగానికి ఇంత ఇస్తున్నాము, హెల్త్ కేర్, డిఫెన్స్కి ఇంత ఇస్తున్నాము, అగ్రికల్చర్ అట్లా చెప్పేది. కానీ ఇట్లా ఈ అలవాటు మొదలైంది 1970, అది ఇందిరాగాంధీ గారితో. దాని తర్వాత ఇంకోటి అంటారు, చిల్డ్రన్ అనే పదమే వాడలేదని, అంటే పిల్లలకి ఏమీ ఇస్తలేరని, చిన్నపిల్లలకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి ఏమి ఇస్తలేరు, ఆ చిల్డ్రన్ అనే పదమే నిర్మలా సీతారామన్ గారు వాడలేదని. అయితే నిర్మలా సీతారామన్ గారు వాస్తవమే వాడలేదు.
కానీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి ఇచ్చింది. ఓకే. అట్లా చూస్తే నెహ్రూ గారు కూడా తన పేరే చాచా నెహ్రూ. ఎన్నో ఇప్పుడు పోతున్నాం చిల్డ్రన్స్ పార్క్, చాచా నెహ్రూ చిల్డ్రన్స్ పార్క్ పక్కన ఇది మాసప్ ట్యాంక్ అదే అనుకుంటా. అవును. అయితే ఆయన చిన్నపిల్లలకు ప్రియమైన నాయకుడు కదా, అయినా కూడా ఆయన బడ్జెట్ స్పీచ్లో చిల్డ్రన్ అనే పదం వాడలేదు. బడ్జెట్ స్పీచ్ అంటే ఇది. ఇంకోటి బడ్జెట్ స్పీచ్లో ఓన్లీ ఎంత గంట సేపో గంటన్నారో 2 గంటలు మాట్లాడినా కూడా మొత్తం బడ్జెట్ మాట్లాడగలగరు. ఇట్లే ఉంటుంది బడ్జెట్ స్పీచ్, ఇట్లే ఉండాలి. తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో ఇచ్చిండ్రు. అక్కడ 15,000 కోట్లు ఇచ్చింది కదా అమరావతికి, ప్రత్యేకంగా చెప్పిండ్రు. అవును, చెప్పింది ఎందుకంటే వాళ్ళు చాలా ఆవేశంగా ఉన్నారు. ఏంటంటే మాకు ఏమీ వస్తలేదు, మేము తెలంగాణ సపరేట్ అయినాక నాశనం అయిపోయింది, హైదరాబాద్ ధనమంతా హైదరాబాద్లో ఉంటున్నారు, మాకు కొత్త క్యాపిటల్ కావాలి అని వాళ్ళు అడిగిండ్రు. అండ్ మాకు ప్రత్యేక హోదా కావాలి, ఎన్నో అడిగిండ్రు. ప్రత్యేక హోదా ఇవ్వగలగరు, ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోదు. ఇది మోడీ గారి చేతిలో కూడా ఉండదు. ఈ కొత్త రిఫార్మ్స్ వచ్చినాక అది అసాధ్యం. అండ్ వాళ్ళకి ఆవేశం ఉన్నా, అందుకే వాళ్ళ పేరు చెప్పిండ్రు. పేరు చెప్పి మీకు కూడా 15,000 కోట్లు 15,000 కోట్లు అప్పిస్తున్నారు. అది మంచిదే. అయితే కొంచెం వాళ్ళను ఒప్పిస్తందుకు, ఎందుకంటే ఆడ 2 ప్రభుత్వాలు మారినాయి. ఏంది ప్రత్యేక హోదా అయ్యకుంటే ఆవేశంగా ఉన్నారు. అట్లనే ఇంకోటి అది విలీనం వల్ల అదే డివైడ్ అయినందుకు వాళ్ళకి నష్టమైంది. అట్లనే బీహార్కు కూడా డివైడ్ అయినందుకు నష్టమైంది. ఎందుకంటే అన్ని మినరల్ వెల్త్ అంతా ఇక్కడ ఉండేది, ఇక్కడ జార్ఖండ్లో ఉండేది. అండ్ అది బీమారు స్టేట్స్ అని ఉండేది. బీమారు అంటే బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్. అయితే రాజస్థాన్, యూపీ, అందులో అన్ని రాష్ట్రాలు ముందుకు పోయినాయి. కానీ బీహార్ ఎట్లుందో అట్లా. ఇప్పుడు యూపీలో మిగులు బడ్జెట్ ఉంది, అయితే దానికి ప్రత్యేకంగా ఇవ్వవలసింది. ఈ 2 కూడా మన విభజన అయిన రాష్ట్రాలు ఈ 2. వాటికి డెఫినెట్లీ వాళ్ళు ఏదో ప్రజలు బాగా ఎక్స్పెక్ట్ చేస్తుంటుంది. అయితే వాళ్ళ పేర్లు చెప్పింది, కానీ వాళ్ళు ప్రత్యేకంగా చాలా ఎక్కువేమీ ఇవ్వలేదు. వాళ్ళకి ఎంత అవసరం ఉన్నదో, ఎంత ఫైనాన్స్ కమిషన్ చెప్పిందో. ఇంకోటి అక్కడ ఏం పథకాలు వస్తున్నాయి, అదే పథకాలు ఇక్కడ కూడా వస్తున్నాయి. అక్కడ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, ఇక్కడ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఇంకొకటి, మీరు గతంలో కేటీఆర్ ఫారెన్ టూర్కి వెళ్ళినప్పుడు మీరు ఫ్లైట్ టికెట్ల దగ్గర నుంచి ఏమేం చేసింది, దాని మీద కేసు నడుస్తుంది. నాకు ఇంకా కేసు నడుస్తుందా? కేసు నడుస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఫారెన్ కి పోయిండు. ఆయన కూడా పెట్టుబడులు ఆకర్షించాలి అన్న దీంట్లో ఆయన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు వీళ్ళంతా. సో ఆయన టూర్ని, మరి ఈయన టూర్ని ఎట్లా చూస్తున్నారు? ఈయన కూడా ఒక 2-3 పేపర్లలో వస్తున్నాయి, ఆ కంపెనీ ఈ కంపెనీ పెట్టుబడులు వస్తున్నాయని. నేను కేసు పెట్టిండ్రి, అది దానికి ఇదేమో కోవిడ్ ఉన్నప్పుడు రహస్యంగా ఈడ కోవిడ్ కు వేలాది మంది చచ్చిపోతున్నప్పుడు రహస్యంగా పోయిండు దుబాయ్ కు, ఇటలీకి డీళ్లు చేసుకు రహస్యంగా. వాటి గురించి నేను మాట్లాడాను. కేటీఆర్ గారు అఫీషియల్లీ పోయిండు, ఈయన కూడా అఫీషియల్లీ పోయిండు. అయితే మంచిదే పోయి ఇది. కానీ గొప్పలు చెప్పుకుంటారు. మీరు చూసిండ్రు, ఉన్న కంపెనీ మళ్ళీ కొత్తగా తీసుకొచ్చినట్టు. ఉప్పల్లో కంపెనీ ఉండే, ఐటీ కంపెనీ, అది ఎన్నో ఉన్నది. దాంతో అది కాదు, ఇంకేదో కంపెనీ. అట్లా 2-3 వాళ్ళు నిజం మాట్లాడితే మంచిదే, ఈ పోవడం మంచిదే. కానీ చూడాలి నిజంగానే వస్తున్నాయా. కాగ్నిసెంట్ కంపెనీ మొన్న కలిసిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ ఏదో కరెక్ట్. అయితే కంపెనీ తెస్తా పోవాలన్నా అది వేరే విషయం. కానీ పోయి వాళ్ళని కన్విన్స్ చేస్తే మంచిదే. కానీ కాగ్నిసెంట్ ఎట్లయినా ఇక్కడికి వస్తుంది, ఎట్లయినా ఎక్స్పాండ్ చేస్తుంది. సీఎం పోయినా పోకుండా ఎక్స్పాండ్ చేస్తుందంటే అది పబ్లిసిటీ కొరకే. కానీ నిజంగానే పోయి కన్విన్స్ చేసిందంటే అది చాలా మంచిది. ఇది తెలియదు, వచ్చినాక తెలుస్తుంది. కేటీఆర్ గారు కూడా పోయి ఎన్నో వేలాది కోట్లు తీసుకొచ్చినా అని సూపర్. ఈ కంపెనీ సగం కంపెనీ దాని వెనకాల భూముల లెక్క కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. భూములు ఇవన్నీ డీల్లు చేస్తుడు ఇవన్నీ. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి సార్, చెప్పండి. ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఆయన ప్రభుత్వ విప్గా ఇప్పుడు కొనసాగుతున్నారు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి పార్లమెంట్లో. సో చూద్దాం బీజేపీ రాబోయే రోజుల్లో ఎలాంటి పోరాటాలు నిర్మిస్తుంది తెలంగాణలో, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమిస్తుంది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.